నెల్లూరు రూరల్ పార్టీలోని శ్రీలంక కాలనీలో వెలిసి ఉన్న ముత్తు మారియమ్మన్ ఉత్సవాల్లో భాగంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పల్నాటి మస్తాన్ నాయుడు ఆధ్వర్యంలో భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున ముత్తు మారియమ్మన్ ఉత్సవాలను నిర్వహించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం 30వ డివిజన్ ఇన్ఛార్జి యనాదయ్య పల్నాటి మస్తాన్ నాయుడు మాట్లాడుతూ ప్రతి ఏడాది మత్తు మరియమ్మన్ దేవస్థానంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నేపల్లి రఘు, స్థానిక టీడీపీ నేతలు బత్తుల కృష్ణ, కుకటి హరిబాబు, కాదర్ బాషా, సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 31వ డివిజన్ మరి శ్రీలంక కాలనీలో వెలసి ఉన్నటువంటి ముత్తు మారియమ్మ దేవాలయంలో ఈరోజు ఈ యొక్క సంవత్సరం జరిగేటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ ఘనంగా అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పల్నాటి మస్తాన్ నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చాలా ఘనంగా జరిగింది. చాలామంది ఇక్కడికి వచ్చిన భక్తులకు అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా ప్రీతమ నాయకుడు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఈ యొక్క అమ్మవారి దర్శనం చేసుకొని భక్తులందరూ బాగుండాలని, ఈ యొక్క డివిజన్ అంతా మరి ఆ అమ్మవారి దయతోటి అన్ని విధాల ముందుకు పోవాలని చెప్పేసి కోరుకున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా పల్నాటి మస్తాన్ నాయుడు గారు ఇంతకంటే ఘనంగా ఇంకా వేలాది మందికి మరి అన్నదానం చేసేటువంటి శక్తిని ఆ అమ్మవారు ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. శ్రీ ముత్తు మారియమ్మ తిరునాళ్ళు సందర్భంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. పల్నాటి మస్తాన్ నాయుడు, రాఘప్ నాయుడు ఫ్యామిలీ వారు ఈరోజు ఒక 1000 మందికి అన్నదానం చేశారు. వాళ్ళు కుటుంబం ఐశ్వర్యాలు ఉండాలని కమిటీ తరఫున కోరుకుంటున్నారు. ఇన్ఛార్జ్ గిరిణ గారు, ఎమ్మెల్యే గారు ఆశీర్వాదం. శ్రీలంక కాలంలో వెలిసి ఉన్న శ్రీ ముత్తు మారియమ్మ గుడి దగ్గర సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఈరోజు గిరిని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన గిరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.